ఈ నడమంతా వీడియోలు పుట్టి పుట్టి వేస్తాను. ఒగ్గురి సబ్స్క్రైబ్ చేస్తలే. ఎంత బెజారు అవుతుందంటే బెజారంతా పొడ్డే కూడదు. నీకు పొట్టిన చెయ్యి వాళ్ళు పొట్టే కంపల్సరీ చేస్తారనేసి ఒకే కారణం కోసందా నాకు పొట్టి నేను చేస్తా ఉన్నాను. మీకు ఒకనాడు పొడుతుంది. పొట్టే గంట మనం చేసే పొన్ని ఆపొద్దును వాళ్ళు ఒకరు పొట్టలే అని చెప్పేసి నిలుపకూడదు. కంపల్సరీ నీకు తెలిసిన చెయ్యి, నీకు కరెక్ట్ అనేది చేయను. మరి నేను చేస్తూనే ఉంటాను. సపోర్ట్ చేయని చేయకుండా పోనీ దానికోసందా కంపల్సరీ చేస్తూ ఉంటాను. డైలీ వీడియో చేస్తాను. నా యూట్యూబ్ ఛానల్ వేస్తూ ఉంటాను. నాకు తెలిసింది చేస్తాను, నాకు తెలిసిన వీడియోస్ చేస్తాను, అన్నీ చేస్తాను. నిన్న సింతాకు పెరుగుతుంది ఆడాదే. సో నిన్న అంత కష్టపడి ఒక సింతాకు పెరుకు వస్తుంది. నా ఫ్రెండ్కి ఎత్తుకోపోయి ఇస్తాం మనిషి ఏమో సింతాకుల కార్ము ఏమో చేస్తారంట చూడండి. నీకు ముందర అట్లా ఒక కింద పెరిగి ఇది మురిసిపోతుంది. మురిసిపోయి అట్లా వేసేసిపోయింది అనేసి తిరిగాను పెరుగు కోసం ఇంటికి ఎత్తుకుపోతాను. నేను ఇంటి ఎత్తుకొచ్చి పెడుతుంది. పోయేటప్పుడు బ్యాగ్ మట్టి ఎత్తుకుని మురిసిపోవచ్చు. నీళ్ళు కాగనే ఇంత కష్టపడాలా చూడండి. నేను ఆపోతే కష్టపడాలి. అసలు ప్యాడ్ నీళ్ళు వేస్తారు, వాళ్ళు కష్టపడతారంట. వాళ్ళు కష్టపడుతూ ఉంటారంట, మేము ఊరికే తింటామంట. మన మేడ వచ్చి ఎంత పోతుంది. కట్లంతా ఏం లేదు వేయలే ఏమి అసలు అక్కడ కట్టలే అంట. ఇక్కడ పోతాను నేను. మమ్మల్ని ఇంత కష్టపెట్టేది ఏమి చేయించాలంట. వాళ్ళు మాట ఏం చేస్తారంట. ఈ కట్టలు నూకి అట్లా అగ్మంటిస్తే వాళ్ళు భలే కష్టపడినట్ల. మనమంతా ఏమో ఊరికే ఉన్నట్ల. మేము అదా కష్టపడతాము. పొనుకుపోయేదే ఒక పెద్ద కష్టంగా ఉంటుంది. పొనుకుపోయి కాసులు సంపాదిద్దా నిజమా కదా. పొద్దున్నే 8 గంటలకి నించిపోతే మాసారి ఇంటికి వచ్చేకి 9:30 అవుతుంది. 9:30 10 గంటలు భోజనం తినేసి పడుకునే లోపల ఆవిడ మనకి ఎంత కష్టం ఉండాలి. మనకంటే నేను ఇంతే కష్టపడేది డైలీ. నా పొడి ఇద్దుగా ఏం చేయలే. వాళ్ళ బాధ వాళ్ళది, మన బాధ మంది. వాళ్ళ నయం వాళ్ళది, మన నయం మందినే. మరి వాళ్ళకి కష్టము, మనకి కష్టము. చెప్తాం, చూస్తాం. కట్టలు ఏం చిక్కేలే. కట్టలు చిక్కితే ఒకవేళ ఎత్తుకోపోతాం. ఇట్లా కట్టలు ఉంది ఇంచుకొని. సో కట్టెలో మనం ఎత్తుకుపోయి ఒక నడని హెల్ప్ చేస్తాం. ఏం చేస్తాం? హెల్ప్ చేస్తాం. చూడండి కట్టలేక చాలా చేస్తాం. ఏంటంటే ఓ మామ చెట్టు వబ్బుల్లో చూడ ఫుల్గా ఎండిపోసింది. దాన్ని పెరికేదంట. తీసేకి కూడా కష్టంగా ఉంది. వబ్బుల్లో ముందు ముళ్ళు మా నూక్తే పుడుతుంది. ఈ వబ్బల ఈ కట్టలు నేర్చిపోయే లోపల టైర్ అయిపోతాం. చూడు ఊరికి వదిలితేనే ఇది ఇరిగిపోయా. సో వాళ్ళు కట్టలు అడిగిరా
ఈ కట్టలు రెడీ చేసేకి ఇంచేపు అయిపోయా, టైం అయిపోయింది మనకి. ఒబ్బుల్లా సిగ్ ఒబ్బ ఆ ఒబ్బులు చూసి ఎట్లుంది, ఆ ఒబ్బులప్పుల మామూలు చెట్టు వెళ్ళిపోయింది. ఎట్లుంది నా బతుకో కట్టలాడిగిదే ఎత్తుకోపోతామంటే చూడ మామూలు చెట్టు వెళ్ళిపోయినా దాని నుంచి 4 కట్టలయ్యా, 4 కట్టలు ఎత్తుకుపోయానికి టైర్డ్ 4 కట్టలు తీసి ఫుల్ టైర్డ్. ఎంత 1 2 3 4 5 6 తుండ్లు భుజమే పోసి వాచ్ పోసి వాచ్ క్రాక్ అయిపోయి తుండ్లు కదా కష్టం. మా నీళ్ళు కాబట్టి నీళ్ళు కలయలేంగమిట, నీళ్ళు కలిసి నీళ్ళు పోసుకొని పోతా ఉంటా. ఓయ్ కుటే ఇట్లా నీళ్ళు పోసుకొని వేసి నీళ్ళు పోసుకొని అయిపోయా. నీళ్ళు పోసుకొని బట్టలు వేసుకొని రెడీ కావాలి, ఇంకా టైం అయిపోయా పొనికి. చిన్నోళ్ళంతా ఊళ్ళో పోయినా దానికి సైలెంట్గా ఉంది ఇల్లంతా చూసి. బట్టలు వేసుకున్నా, బట్టలకు పెట్టినావా? ఓయ్ నేర్చుకుంటున్నా. ఇవంతా నా బట్టలు. ఇప్పుడు ఏం కలర్ వేసుకుంటాము? ఈ షర్ట్ వేసుకుంటాం, ఈ శారీ ఏదైనా వేసుకొని. బట్టలంతా వచ్చేసా దానికి తిట్టేశారు. సరే వాళ్ళు ఎత్తిమంటే ఎత్తిలే, మనమే ఎత్తుకుంటే ఎట్లుతావు. ఈ షర్టు ప్యాంటు కొత్త ప్యాంటు మన తీసింది. పొంగి టైం అయిపోయా. వాళ్ళైతే బుక్ చేస్తున్నారు. ఇప్పుడు శుక్రవారం మా అమావాస్య తినమనేసి పూజలు చేయనేసి ఇంటి ముందు వాళ్ళకి వాళ్ళ పని చేస్తున్నారు. మనకి టైం అయిపోయింది, భోజనం చెప్పేసి గంటే కానీ గంటేడా సార్ గంటే ఎత్తుకోలేడా? గంటలే గుండె ఉంచుకొని ఇస్తుంది. అమ్మ పుట్టే ఎత్తుకోండి, నేను ఇంట్లో పోసుకుంటున్నా. పోయి సింతాకెత్తే ఒక కవర్ వేసి నాకు బాక్స్కి భోజనమై టైం అయ్యా. బట్టలు వేసుకొని చెప్పి బట్టలు వేసుకొని వచ్చే రీల్స్ చూసుకోండి. అనగా కొంచెం పాత వీడియోలు అంతా ఉంటే దానికంతా వాయిస్ రికార్డ్ చేసేసి భోజనం చేసేదానికి వెళ్తాం. టైం అయిపోయింది. టైం నుంచి 10 అయిపోయింది, రాయడా? ఏం మాట్లాడేదా? రా, టైం అయిపోయా. நம்மளோட தளபதி நம்ம வீட்டு வாசல் முன்னாடி ஒரு விசில் அவர் கோசம் போடுன்னு சொன்னாங்க. அதனால நம்ம வீட்டில் போட்டுட்ருக்கோம் பாருங்கள். நம்ம தளபதி கோசம் நம்ம பண்ணுறோம். மறக்காமல் உங்களோட ஓட்டு யாருன்னு சொல்ல. எங்கள் வீட்டில் ஓட்டு மட்டும் தளபதிக்கு மட்டும் தான் போடுவோம். அவருக்கோசரம் விசில் போட்டிருக்கோம் பாருங்கள்.
మీ చిన్న ఇది చాలా ఇది ஃபைனலுக்கு விசில் போட்டு முடிச்சிட்டோம். வேறு லெவலாக இருக்குது பாருங்கள். அப்படியே நம்ம சேனலை சப்ஸ்கிரைப் பண்ணுங்கள், சப்போர்ட் பண்ணுங்கள். விஜய் ஃபேன்ஸ் மொத்த பேருமே, ஏன்னா நம்ம தளபதிக்கோசரம் நம்ம பண்ணுறோம், நமக்கோசரம் நீங்கள் பண்ணுங்கள். టీవీకే బ్రిడ్జికి ఆపోజిట్లో రివ్యూస్ నేర్చుకొని పోతాను నేనైతే బస్ స్టాండ్కి పోయి అయితే చూడండి కృష్ణ గుడి ముందర జిఆర్టీ ముందర రివ్యూస్ నేర్చుకోపోతాను. ఆంజనేయ గుడి, శివకృష్ణ గుడి. డైలీ ఈ రోడ్లో నేను తీసి నడుచుకోపోయేది. కடைకి వందటే అంగడికైతే వచ్చేసింది. అంగడికి వచ్చేసి ఓనర్ తక్కువ వేసి లిస్ట్ అయితే తీసుకొస్తుంది. కొద్దిగా ఆర్డర్ అంతా ఏం లేదు, కమ్మీగా ఉంది. ఫైనల్కి ఎంత 4 ఆర్డర్లు ఉంది. మామూలు ఆర్డర్ ఇప్పుడు అయితే కొంచెం சாயங்காலம் ராலி இப்போதோ டெலிவரி வச்சுட்டு இது உங்கள் அண்ணா வருதுல இல்லை வெங்கட் வருதுல ఇద్దరు లీవ్ అనుకుంటాను. మనం ఇద్దరు ఇప్పుడు ఆర్డర్ వేసి కంప్లీట్ చేసి పొన్ను సచ్చికి ఇంచేపు అయిపోయా. మధ్యాహ్నం వీడియోని దానిపైన పొందనే మామూలు సరిపోని భోజనం అంతా తినేసి ఇంటికి వచ్చే లోపల ఎంత కరెక్ట్గా 9 గంటల. కూతురు నాన్న అంటా ఉంది. వాకలు తెరుస్తుంది. నానా నా కొడుకుతో తెరుస్తాను వాకలు. ఏమో బంగారే నువ్వా ఏమే కొడుక మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. దానికోసం వచ్చి అంగట్లో అంటారు. ఇంటికి వచ్చేసి ఛార్జింగ్ వేసినాను నా కూతురు. ఛార్జింగ్ వేసుకొని ఉంటున్నా. ఛార్జింగ్ వేసుకుని వీడియో అయితే మరి అయిపోయా. ఛార్జింగ్ ముంగదే బుజ్జింటివే చెప్పు. బుద్ధింటి లేదా చెప్పు. మాడలా చెప్పుకోడుకా నిన్నే బొంగోరి కొంచెం ఛార్జ్ ఎక్కువ.